సాయిమాధవ్ గారు నమస్కారం. నమస్తే సార్. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం అంటే చాలాసార్లు ఒక స్నేహపూర్వకంగా మన మధ్యన చాలాసార్లు ఎన్నో సంభాషణలు ఎన్నో మధురమైన సంఘటనలు ఉన్నాయి. ప్రయాణం ఉంది చాలా ఏళ్ళుగా మన ఇద్దరికి, దర్శక రచయితలుగాను. అలాగే మా గురువు గారు సంగీతం గారికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, మీరు రచయితగా. సో ఇప్పుడు ఫస్ట్ టైం సాక్షి ప్రేక్షకుల కోసం ఇప్పుడైనా మీరు కొంచెం ఎక్కువ మాట్లాడాలి నాకంటే. ఎవ్రీ టైం మీతో కలిస్తే మీరు అలా చక్కగా చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా ఉంటారే తప్ప అయ్యో కాగితం మీద మీ మాటలు ఎక్కువ వింటాము. ఇవాళ మీ ద్వారా మీ మాటలు మైక్లో ఎక్కువ వినాలని ప్రేక్షకుల తరఫున నేను కోరుకుంటున్నా. ఎక్కువ మాట్లాడించే ప్రశ్నలు వేయండి. సరే, నేనైతే సింపుల్గా అడుగుతా. టిఎన్ఆర్ గారి లాగా సార్ మీ చిన్నప్పుడు అని వదిలేస్తే చాలు, మీరు చెప్పాలి. వీరు నాన్నగారు చాలా గొప్ప రంగస్థల నటులు, సత్యభామ పాత్రలకి పెట్టింది పేరు. అవును. మనం మీ ప్రస్థానాన్ని ఆ మహానుభావుడి స్మరించుకుంటూ మొదలు పెడదాం. ఆయనతో మీ అనుభవాలు, మీ బాల్యం, నాన్నగారి గురించి, ఆయన మిమ్మల్ని సినిమా రంగం వైపు, ఈ కళారంగం వైపు ఎలా ప్రభావితం చేసి. ఎందుకంటే ఆయనకి మీకు కళ్ళు ఒకటే, కానీ మీరు ఎందుకు నటుడు అవ్వలేదని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. లేదండి, ఫస్ట్ అసలు ఆర్టిస్ట్గానే మొదలైంది. ఫస్ట్ నేను స్టేజ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది. అమ్మ నాన్న ఇద్దరు ఆర్టిస్టులు కదా. నాకు చిన్నప్పుడు ఎప్పుడు నాకు 6 ఏళ్ల వయసు అప్పుడే నేను స్టేజ్ ఎక్కా. లోహితాసుడు క్యారెక్టర్ చేశాను, హరిశ్చంద్ర. ఆ తర్వాత నేను హై స్కూల్ డేస్ నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక నాటిక వేస్తూనే ఉన్నాను నేను. ఆ తర్వాత ప్రజానాట్య మండలిలోకి ఎంటర్ అయ్యాను. ప్రజానాట్య మండలి అభ్యుదయ కళా సమితి నుండి తెనాల్లో. ఇప్పుడు కూడా నేను ప్రజానాట్య మండలి మెంబర్ని. ఇప్పుడు కూడా ప్రజానాట్య మండలి మెంబర్ని. అరసం అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్ష వర్గంలో ఉన్నాను నేను ఏపీలో. అక్కడి నుంచి నాటకాలు ఆడుతూ 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 నాకు రాయటం అనేది అలవాటైంది. అప్పుడు ఆ రాయటం అనే దాంట్లో ఉన్న కిక్కు పట్టేసింది బాగా. ఎందుకంటే మనం యాక్ట్ చేస్తే మన క్యారెక్టర్ మాత్రమే మనం యాక్ట్ చేస్తాం. అదే రాస్తూ ఉన్నప్పుడు ప్రతి క్యారెక్టర్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ని మనం అనుభవించాలి, ఆస్వాదించాలి, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి. ఆ క్యారెక్టర్ సమస్యని మన సమస్యగా ఫీల్ అవ్వాలి, ఆ సందర్భంలో మనం ఉండాలి, ఆ సందర్భం మనదేగా మనం ఫీల్ అవ్వాలి. సో అది నాకు బాగా ఛాలెంజింగ్ అనిపించి ఇక నేను అక్కడి నుంచి రైటర్గా నా ప్రస్థానం. ఒక అపరిచితుడికి 3 పాత్రలు, మీకు రచయితకి అన్ని పాత్రలు 15-16 మంది అపరిచితులు అనమాట మీలో. సో అలా ఉన్నప్పుడు మీకు బాగా వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. కొన్ని పాత్రలు రాసిన తర్వాత ఉంటుందండి, కొన్ని రోజులకి అవి క్యారీ చేయటము, ఆ లక్షణాలు అలాగే మాట్లాడటము, లేకపోతే అలాగే చెయ్యాలనిపించడం, అలా ఏ ఉండదు సార్. అంత ఇన్ఫ్లుయెన్స్ క్యారెక్టర్స్ ఆ లెక్కనైతే మనం ఏదైనా సైకో క్యారెక్టర్ రాస్తే మనం సైకో అది కాదు, కొన్ని గొప్ప పాత్రలు అవి చేసినప్పుడు నాకు లేదు అసలు ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్స్ మనల్ని హంట్ చేస్తూ ఉంటాయి. అదైతే వాస్తవం. ఇప్పుడు నేను మహానటి రాసేటప్పుడు ఒక సీన్ రాసిన తర్వాత 2-3 రోజుల దాకా ఆ సీన్లోనే ఉండిపోయేవాడిని. ఇంకో సీన్ రాయలేకపోయేవాడిని. అదే ఇంకో సీన్ రాయడానికి నాకు 2-3 రోజులు గ్యాప్ తీసుకునేవాడిని. ఎందుకంటే అందులోనే ఉండిపోయేవాడిని. ఆ సమస్యలో, ఆ వేదనలో అలా ఉండిపోయేవాడిని. మళ్ళీ అందులో నుంచి బయటకు వచ్చి ఇంకో సీన్ రాయడానికి కనీసం 2-3 రోజులు పట్టేది నాకు. అలాంటి కరెక్ట్. అదే ఆ క్యారెక్టర్ లాగా మనం బిహేవ్ చేద్దాము, ఆ క్యారెక్టర్ లాగా ఆలోచిద్దాం అనేది ఎక్కువ రాసింది. ఈవెన్ మన సంగీతం గారికైనా, బెంగళూరు నాగరత్నం రాసినప్పుడైనా ఎక్కువ రాసినవన్నీ గొప్ప వాళ్ళ పాత్రలు. ఈవెన్ సైడ్ క్యారెక్టర్లు కూడా గొప్ప వాళ్ళే, వాళ్ళ సమకాలీనులే. ఇప్పుడు బెంగళూరు నాగరత్నం రాస్తే కందుకూరి వీరేశలింగం గారిని రాయాలి, నరహరరావు గారిని రాయాలి, అందరూ ఆ కాలం మైసూరు మహారాజాని రాయాలి. అలా గొప్ప వాళ్ళనే మీరు టచ్ చేస్తారు కదా. సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద అవకాశం వచ్చింది సార్. నాకు అలాంటి అవకాశం వచ్చింది. ఇన్ఫ్లుయెన్స్ అంటే నా మీద ఎక్కువగా మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్. మా నాన్నగారి లాగా అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారి గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా గొప్పగా చెప్పుకోవటం. ముందు మామూలుగా ఉండేవాళ్ళు. మీ నాన్నగారు ఎవరు అనగానే నేను బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయి అని అనగానే వాళ్ళ బిహేవియర్ మారిపోయేది. అంతే మారిపోయి, అమ్మో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయి మీరు, అమ్మో మీ నాన్నగారు చాలా గొప్పవారండి అని చెప్పుకుంటూ ఉంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా పెద్ద అయిన తర్వాత నా గురించి కూడా ఇలా చెప్పుకోవాలి, చెప్పుకుంటారా, చెప్పుకోవాలంటే ఏం చేయాలి
అనేది నాకు చిన్నప్పటి నుంచి పడిపోయింది. ఎందుకు ఇప్పుడు మీ పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తే ఇదే మాట చెప్తారు. గ్యారంటీ ఈ డైలాగ్ చెప్పాల్సిందే. అలా నాకు మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది సార్. తర్వాత నాకు బాగా నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అండి. నాకెందుకంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మాకు దూరంగా ఉండేవాళ్ళు. మా నాన్నగారు బాగా బిజీ కదా, ఆయన కళాకారుడుగా బిజీగా ఉండేవాడు. ఆయన రెండు పెళ్ళిళ్ళు, మా అమ్మ సెకండ్ మ్యారేజ్ మా నాన్నగారికి. సో నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కువగా మా అమ్మమ్మతో ఉండేవాడిని నేను. మా అమ్మమ్మకి ఏం తెలియదు, మమ్మల్ని పెంచడం తప్ప. సినిమాలు చూపించడం, మా అమ్మమ్మ సినిమా పిచ్చిది. మా అమ్మమ్మతో పాటు మమ్మల్ని కూడా సినిమా తీసుకెళ్తూ ఉండేది, అన్ని సినిమాలు చూపిస్తూ ఉండేది. అప్పుడు నాకు ఇది మంచి ఇది చెడు అని చెప్పింది ఎన్టీ రామారావు గారి సినిమాలు సార్. ఓహో, రామారావు గారు చేయొద్దన్నారు కాబట్టి అది చేయకూడదు, అది తప్పు. ఇది చేయమంటున్నాడు రామారావు గారు, ఇది చేస్తున్నాడు కాబట్టి మనం కూడా అది చేయాలి. సో నాకు ఎక్కువగా చిన్నప్పటి నుంచి ప్రభావితం చేసినటువంటి మనుషులు వీళ్ళిద్దరే, మా నాన్నగారు, ఎన్టీ రామారావు గారు. సమస్య నేను రాసిన క్యారెక్టర్స్లో ఆ క్యారెక్టర్స్ని ప్రేమిస్తాను, ఆ క్యారెక్టర్స్ నన్ను హంట్ చేస్తాయి, ఆ సమస్యలు సందర్భాలు నన్ను తీసుకెళ్తూ ఉంటాయి. అయితే ఆ క్యారెక్టర్స్ ప్రభావం నా మీద ఉండదు. రాస్తున్నప్పుడు అంతవరకు మాత్రమే ఉంటుంది. ఇంకొక స్క్రిప్ట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఎన్ని మారిపోతాయి. ఆ స్క్రిప్ట్ ప్రభావం ఉంటుంది. మళ్ళీ కొత్త క్యారెక్టర్లు, మళ్ళీ కొత్త సన్నివేశాలు, మళ్ళీ కొత్త సందర్భాలు. ఇంకో సినిమాకి వెళ్ళినప్పుడు మళ్ళీ అలా ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం, ఇంకో కథలోకి వెళ్ళిపోతాం, ఇంకో సందర్భాల్లోకి వెళ్ళిపోతాం. తప్ప లైఫ్లో మాత్రం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది వీళ్ళిద్దరే.